స్వామి కదా స్వామి తప్పకుండా ఆ రోజులలో ఇంకా నేను మాకు చిన్నగా జస్ట్ 4x4 వేసుకోమని. ఇది గోశాల పిరమిడ్ ఇది. ఓకే అండి. కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉంది. రేట్లు కూడా తీసుకొచ్చాను. ఇంకా చేయలేదు సార్. కొంచెం ఇక ఈ సంతానం మళ్ళీ స్వామి అందరికీ ఆత్మప్రాణ మాస్టర్. ఈ గ్రామం అందరికీ ఆత్మప్రాణ మాస్టర్స్. నా పేరు విజయలక్ష్మి. మా గ్రామం సోమారం. కొద్దిగా గట్టిగా చెప్పు. గ్రామం సోమారం, మండలం తోరూరు, జిల్లా మహబూబాద్. ఈ గ్రామంలో 6 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చాం మాస్టర్. ఆ తర్వాతకి ఒక 1 ఇయర్ తర్వాతకి ఇంటి పైన పిరమిడ్ కట్టుకోమని మెసేజ్ ఇస్తే ఇంటి పైన పిరమిడ్ కట్టాను. 12x12 పత్రికా సందేశం ప్రకారం. అది కట్టాక మా లైఫ్లో అంతా ఆనందం అక్కడితో ఆగకుండా గురువుగారు సందేశాలు ఇస్తూ ఉంటే నేను చక్కగా ఆ యొక్క విధానం ఎలా చేయాలనేది మాకు ఏమీ తెలియకుండా కూడా గురువుగారు సందేశాలు ఆత్మస్థితిలో అంటే నాకు మెసేజ్ సంతోషం ఉండడం కాదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పబ్లిక్ పిరమిడ్ కట్టాలి అన్నారు గురువుగారు సందేశం. అయితే పబ్లిక్ పిరమిడ్ కట్టాలంటే అప్పుడు మాకు ఏమీ తెలియదు. ఈ ప్లేస్ అనేది వ్యవసాయం కోసం తీసుకున్నాము. పసుపు అన్న మిర్చి అన్న వేద్దాం అనుకున్నాము. కానీ ఈ ప్లేస్ ఇక్కడ కాదు, పిరమిడ్ కట్టాలని చెప్పారు. అదేవిధంగా మరి ఎలా కట్టాలి ఏం తెలియదు కదా అని ప్రశ్నిస్తే గురుగారు విధానం మొత్తం మ్యాప్తో సహా నాకు ఇచ్చారు. మెసేజ్ పత్రికారు ఇచ్చారు సార్. ఓకే. మొత్తం హాస్టల్ పరంగా సారు లేడు అనే అసలు ఆలోచనే నాకు ఫీలింగ్ లేదు సార్. ఎందుకంటే సందేశం తను ఇస్తూ ఉంటే నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మ్యాప్తో యుక్తంగా తను ఆత్మస్థితిలో అలా ఇస్తుండో దాన్ని రిసీవ్ చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తున్నాను. 21x21 పబ్లిక్ పిరమిడ్ కట్టాము. సార్ బర్త్డే రోజు స్ట్రక్చర్ వేయడం జరిగింది. ఓకే. సార్ బర్త్డే రోజు స్ట్రక్చర్ వేసిన రోజు నుంచి విశ్వానికి పత్రిసార్ గిఫ్ట్గా పిరమిడ్ ఇచ్చాము. ఎందుకంటే ధ్యానం చేశాము, శాకాహారులైనా పిరమిడ్లు కూడా ఆ సార్ సందేశం ధ్యానము, పిరమిడ్, శాకాహారం ఇందులో అన్నిట్లో ఉన్నాం. ఈ పబ్లిక్ పిరమిడ్ కూడా పత్రిసార్ విశ్వానికి అంకితం ఇచ్చాము. ఆ తర్వాతకి ఇది పూర్తిగా కంప్లీట్ చేద్దామనే టైం వరకు సార్ ఇక్కడ ఆపేసేయమ్మా అన్నాడు. ఎందుకు సార్ అన్న 10x10 అక్కడ పిరమిడ్ ఇంకోటి స్టార్ట్ చేయమన్నారు గురువు. స్ట్రక్చర్ వేసేయడం జరిగింది ఆన్ ద స్పాట్లో. అది కంప్లీట్ అయ్యాక దీని పనిపడదు. ఓకే అంత అది కూడా కర్మ విపాకం కోసం ఆ యొక్క 10x10 యొక్క పిరమిడ్ స్ట్రక్చర్ వేసాము. అది పూర్తి చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము. ఇప్పుడు దానిలో పరమశివుణ్ణి మహాధ్యానంలో ఉన్నట్టుగా ఆ శివుణ్ణి స్థాపించడం జరుగుతుంది. అది కూడా ఈ తొందరలోనే కంప్లీట్ చేసుకుంటాం మాస్టర్. ఇంకొక విషయం మాస్టర్, ఈ యొక్క పిరమిడ్కు ఫస్ట్ పిరమిడ్ అక్కడ కట్టినప్పుడు కూడా నాకేం తెలియదు నేమ్స్ పెట్టాలని. కానీ పరమగురు సందేశం ప్రకారం శ్రీకృష్ణ ధ్యాన పిరమిడ్ అని మెసేజ్ రావడం జరిగింది. ఫస్ట్ పిరమిడ్ అక్కడ 12x2. నెక్స్ట్ ఈ పిరమిడ్కు శివరాత్రి రోజు ధ్యానంలో 7:30 కూర్చున్న నైటు 2 గంటల వరకు మెసేజ్ గోవర్ధన్ ధ్యాన పిరమిడ్ పేరు పెట్టారు. గోవర్ధన ధ్యాన అంటే ఎవ్రీథింగ్ మిమ్మల్ని పత్రిజీ గారే నడిపిస్తున్నారు మెసేజ్ ద్వారా, మీ ప్రమేయం ఏం లేకుండా. ఒక్క అడుగు ముందుకు వేద్దామన్నా కూడా అడుగు వేయడం అనేది జరగదు. ఎలా అంటే గురుగారు మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నాం ఫిజికల్గా 100 అడుగులు వేపిస్తుంది సార్. ఇది మాత్రం 100 సత్యం. లేడు అనే ఆలోచన లేదు. స్థితిని మనం కనుక కనెక్టింగ్ అయితే మాత్రం అంత అద్భుతంగా నడిపిస్తుంది గురుగారు. మామూలుగా లేదమ్మా ఇది నేను ఫస్ట్ టైం వచ్చాను. కానీ ఇది కూడా ఏరియా కూడా చూడండి, ఇటు గోశాల ఉంది చూడండి. పబ్లిక్ కూడా ఇది ఒక మెసేజ్. ఎంత ప్రకృతి లోపల వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి. ఇది మహా అద్భుతమైన ప్లేస్. ఇది ఒక పక్క గోశాల ఉంది, అంటే ఎటు చూసినా ప్రకృతే ఉంది చూడండి. ఇప్పుడు వీరన్న 10x10 పిరమిడ్ పత్రిక సందేశం ప్రకారం ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఇది చేస్తారట వీళ్ళు. ఇది మామూలుగా లేదు. ఇట్లా పిరమిడ్ ఉన్నప్పటికి కూడా ఈ పక్క షెడ్లో ఈ గోశాలలో రోజు అంటే ప్రతి ఒక పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ రోజు ప్రతి అమావాస్య పౌర్ణమికి 40-50 మంది ధ్యానం చేస్తున్నారు ఇక్కడ. అంటే చూడండి, మళ్ళీ మనం ఈ పత్రిజీ బర్త్డే 11 తారీఖు రోజు మనం వద్దాం ఇక్కడికి. ఓకే, థ్యాంక్ యూ. దేనికి గేటుకు బృందావనం అని పేరు పెట్టాలి. పత్రిసారి చెప్పాడు అది కూడా. ఆనందో బ్రహ్మ
మీకు పత్రిజీ ఎట్లా కనబడతారమ్మా ఇవన్నీ ఇంతగా ఆ? సార్ నాకు స్వయంగా శ్రీకృష్ణులాగా అనిపిస్తూ ఉంటాడు ఎప్పటికీ. ఓకే, అంటే నీకు ధ్యానంలో వస్తారా ఇవన్నీ? నాకు అంటే నేను ధ్యానం చేసి ఇక యోగ నిద్రలోకి వెళ్ళిపోతా. పడుకున్నాక సారు ఎప్పుడైతే ఏ మెసేజ్ ఇవ్వాలో అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం నిద్రలోకి వెళ్ళినప్పుడు కనెక్టింగ్ అవుతూ ఉంటా. అలాంటి రోజని కాదు సార్. మీరు ఎన్ని రోజులు ఏం ధ్యానం చేయబట్టి? నేను 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి వెళ్ళి మీకు 6 సంవత్సరాలు ఇంకేమన్నా అనుభవాలు ఉన్నాయా? అనుభవాలు అంటే ఇక బాగున్నాయి. బట్ ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చినాక నా గత జన్మ కర్మ ఫస్ట్ చూసుకోవడం జరిగింది. దుఃఖానికి దారి ఏంటంటే చచ్చేదాకా పోయిన మనిషి నేను. ఈరోజు బతికున్నంటే కారణం ధ్యానం ద్వారా. ఓ మై గాడ్, ఏమైందమ్మా? ఇక నాకు చాలా ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉండే, సంతాన ప్రాబ్లమ్స్ ఉండే. ఇక ఎన్ని లక్షలు ఖర్చు పెట్టానో ఇక నాకు తెలియదు. ఆ విధంగా అయిన మనిషిని చేసుకోవాలని కూడా ప్లాన్ వచ్చేసింది. కానీ ధ్యానంలోకి ముందు నాకు గోమాతతో కనెక్టింగ్ బాగుంది. 15 సంవత్సరాలు గోవును తాగిన సార్. 15 సంవత్సరాలు గోవులను సాదుకున్నా. గావులు పెట్టుకొని సాధిన ఇష్టపూర్వకంగా. గోమాత తోటి ఒక ఆవుకు 4 అలా వస్తూ ఉన్నా కూడా ఆ పిల్లల్ని నా పిల్లల సొంత పిల్లలుగా చూసుకుంటూ వాళ్ళందరినీ ఎవరు కాకుండా వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అమ్మలే ఒక్క రూపాయి కూడా నేను అంటే నీకు గోమాత తోటి అంటే ఒక ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టేసే ఏదో బంధం ఉంది కాబట్టి పత్రిజీ గారు కనపడి గోవర్ధన పిరమిడు, ఆ పిరమిడ్ పేరు ఏంది? శ్రీకృష్ణ ధ్యాన పిరమిడు. ఇప్పుడు ఆ గేట్ దగ్గర బృందావనము. అంటే కృష్ణునికి సంబంధించినవి మాత్రమే వస్తున్నాయి. అంటే దానికంటే ముందు మీకు 15 సంవత్సరాలు గోమాతతో టచ్ ఉంది. అంత ఇదంతా మామూలు విషయం కాదమ్మా, ఇది సంథింగ్ ఏదో లింక్ ఉంది. కుక్కలు, పిల్లులు, ఆవులు అతి ప్రేమగా చూసుకున్నా. ఎందుకంటే ఫస్ట్ మాకు పిల్లలు లేని భావనతోని బాధతోని ప్రతిరోజు ఏడుపు తప్ప సంతోషం లేకపోయేది. జస్ట్ 6 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చామో రోజు ఆనందమే. ఆ పిల్లలు లేని లోటు కూడా లేదు. ఒక పాప ఇప్పుడు 3 years 4 అడుగు పెడుతుంది. అన్ని అద్భుతాలే సార్. ఇప్పుడు అంటే మనం ఆనందంగా ఉన్నామని అక్కడికి ఆగలేదు సార్. మేము ఈ విషయానికి ఎంతో సహాయం హెల్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఎంత క్రిటికల్ గా ఉండని ప్రాబ్లమ్స్ మన ధ్యానులే కానీ మామూలులే కానీ ధ్యానంలోకి దింపడం, వారి యొక్క క్రిటికల్ ప్రాబ్లమ్స్ హాస్పిటల్ దానికి పోకుండా కూడా మేము అంత చేసే అంత శక్తి మాకున్నది. ఆ పత్రి సార్, ఆ గురువు గారు మాకు వండర్ కదమ్మా ఇచ్చాడు. మాకు ఏమనిపించింది అశ్విని చెప్పు? నిజంగా సార్ చాలా అద్భుతంగా ఉన్నాయి వాళ్ళు. చాలా బాగా అంటే ఇది కూడా తెలియాలి సార్. ఎందుకు ఇంత బాధపడ్డానంటే ఏది ఇస్తే అదే వస్తాయని గురుగారు ఊరికే చెప్పలేదు. గత జన్మలో పిల్లల్ని పొందుండి చంపడం జరిగింది. ఆ యొక్క డ్రీమ్ లో చూసుకోవడం జరిగింది. ఏది గత జన్మ కర్మలో పిల్లలను కానీ పిల్లల తర్వాత ఒక బాబు పుడితే ఆ బాబును చంపడం జరిగింది. దాని ఫలితం ప్రభావం కర్మ ఈ జన్మలో అనుభవించడం జరిగింది. అందుకే మాకు ఈ సంతానం లేట్ సంతానం. అదే విధంగా ఈ జన్మలో కూడా 5 బాబులు మిస్ అయినాయి, 5 అబార్షన్లు అయినాయి, 5 పిల్లలు పుట్టి వండర్ అందరు అబ్బాయి. అప్పుడు ఆ జన్మలో అందరు అమ్మాయిలు వద్దని వదిలేసినందుకు ఈ జన్మలో అందరు అబ్బాయిలు ఇచ్చి మరీ దుఃఖానికి. ఎందుకంటే అది తెలియచేయాలి. ఈ కర్మ ఊరికే లేదు, నీకు ఈ కర్మ ఇలా ఉంది అని తెలియజేయడం కోసం విశ్వం నాకు ఇచ్చిన ఈ పరీక్ష. ఇప్పుడు అక్కడ బాబు కోసం తపన పడితే ఆ బాబు ఏమో కానీ నా జీవితానికి అద్భుతమైన మా బేబీ యోగి వచ్చింది. మేము ఆ యోగి పేరు కూడా మేము ఒక బుక్లో చూడలే, నెట్లో చూడలే సార్. కేవలం విశ్వం ద్వారా మేడం ఏం పేరు పెట్టాలి ఆ మాస్టర్ అని కోరుకుంటే వర్షిని అనే నేమ్ వచ్చేసింది. ఓకే, డ్రీమ్ ద్వారా అదే నామకరణం చేశాం సార్. మామూలుగా లేదు కదా. చాలా ప్రతి ఒక్కటి మేము మెసేజ్ ద్వారానే ముందుకు ప్రయాణం చేస్తున్నాం. ఒకప్పుడు 5-6 ఏళ్ల క్రితం ఫస్ట్ నేను వచ్చాను, నా తర్వాత 3 నెలలకు మా సార్ వచ్చారు. ఇప్పుడు అదే విధంగా ఈ గ్రామంలో ఒక 60-70 మంది ధ్యానం 6 సంవత్సరాల ఒక విలేజ్ లో 60-70 మంది ధ్యానులు తయారయ్యారు. అది మన గొప్పతనం కాదు. నేను అన్నాను కదా, ఒక్క అడుగు మనం వేస్తే 100 అడుగులు మనతో ఇప్పుడు పరమగురు సిద్ధంగా ఉంటారు. ఆ నమ్మకం నాకు బాగుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఒక్కొక్క ఇంటికి సమస్యను 3 నెలలు కూడా తిరిగిన, ఒక్కొక్క ఇంటికి పత్రిసారి. అందుకే ముందు సినిమా చూసినప్పుడు నాకు అదే గుర్తు వచ్చింది. ఎవరైతే కష్టం ఉన్నప్పుడు వారి ఇంటికి 10 తిరిగితే వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళంతా కూడా నా బిడ్డలుగా భావించుకుంటున్నా. వాళ్ళందరూ కూడా అదే అన్నారు. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు అలా చెప్పావు, మా సమస్యలు సినిమా చూసినప్పుడల్లా మీ ఇద్దరే గుర్తొచ్చేసేదాడు సార్. ఏడుపు బాధతోని ఆ రోజు ప్రభాకర్ లేకపోతే నేను ఈ లబ్ధి పొందలేకపోతుంది కదా అనే ఉద్దేశంలో ప్రతి సినిమా చూసిన వాళ్ళందరూ ప్రతిసారి నాకు
ఓకే కలుసుకున్నారట మీరు మరో బ్రహ్మర్షి పత్రిజీ. అందరిని ధ్యానం చేసి వాళ్ళందరూ కూడా శాకాహారులుగా తయారయ్యి చాలా అద్భుతంగా ముందుకు వెళ్తాం. మా ప్రయాణం ఆనందం బ్రహ్మ. ఈ రోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టం. ఆ? అంతేనా? ఇది ప్రతిసారి కల్పించిన సందేశం సార్. ఓకే. That is మాకు తెలుసా మీరు ఎందుకు వచ్చిల్లు ఎవరు రప్పించిల్లు అనేది ఆ సారే మిమ్మల్ని ఇక్కడ దింపించండి. అంతే అంటావా? ఆ జ్యోతి ప్రభావన ఎప్పుడైతే మెసేజ్ అవునవును. లెవెల్స్ నేను పొందాను, అనుభూతి చెందాను. అంటే ఇక్కడ ఒకటేనంటే నేను ఉన్నవాసం మాస్టర్ నేను ఏం చదువుకోలేదు, ఓన్లీ 7th స్టడీ. కానీ నాకు ఇంత జ్ఞానం లేదు, ఇంత అసలు మాట్లాడే విధానం కూడా నాకు కొంచెం తేడా ఉండేది. కానీ డిసెంబర్లో మొన్న పోయిన కడతలు వేసినప్పుడు చేంజ్ అయింది ఒక స్టెప్. మొన్న జ్యోతి వచ్చిన రోజు నుంచి ఎనర్జీ ఎమ్మటే కాల్ చేసి ఏది చైతన్య జ్యోతి ఎనర్జీ అసలు ఇట్లా పట్టినా ఎనర్జీ ఏంటో నాకు తెలియలే. కానీ ఆ రోజు నుంచి ఆ రోజు ఎలా వచ్చింది మీ దగ్గర చైతన్య జ్యోతి చెప్పు. మీ దగ్గర ఏదో ఉన్నది అని ఆ రోజు కూడా అన్నారు. ఈ రోజు కూడా అదే అందుకే మీకు అక్కడికి వచ్చింది అని సార్ అన్నారు. నీ షాక్ అయిపోయినా. కానీ ఎప్పుడైతే ఇలా పట్టామో మాకు తెలియకుండానే మా లోపలికి అసలు ఏంటో ఎనర్జీ పాస్ అయింది. ఏమంటే సార్తో మాట్లాడినా, సార్ ఇలా అంటే లేదమ్మా అది మీ సంకల్పం అన్నాడు. కానీ అది సంకల్పం ఎవరిదని కాదు, ఆ రోజు అలా వచ్చిందంటే అంతే కదా. ఎవరో ఆ రోజు ఏం జరిగిందంటే తొర్రూరు వీళ్ళ షెడ్యూల్లో లేదు, తొర్రూరు దాటుతున్నది. అప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసేసి సార్ మాది సోమవారము చైతన్య జ్యోతి మా దగ్గరికి పంపేయరా అంటే ఆ ఒక్క సెకండ్లోనే డ్రైవర్ ప్రశాంత్కి ఫోన్ చేసి వెహికల్ చైతన్య జ్యోతి వాళ్ళ ఊరి దిక్కు తిప్పమన్నా. జస్ట్ మీరు ఒక్క నిమిషం లేట్ చేసినా వెళ్ళిపోయేది వ్యాన్ కదా. వెళ్ళి వస్తుంది అమ్మ అన్నప్పుడు అదే ఆ ఒక్క నిమిషం అంటే చూడు ఇది సంథింగ్. ఫోన్ మీరు ముందడిగిలా కూడా పంపేవాని కాదు, ఎందుకంటే షెడ్యూల్లో లేదు కదా. ఓకే అమ్మా, చాలా ఆనందంగా ఉంది. మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి సార్. మీ పేరు సార్? రావుల ప్రభాకర్, సోమారం విలేజ్, తొర్రూరు మండలం, మహబూబాద్ జిల్లా. ఓకే, థ్యాంక్ యూ.